నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం తెలుగువారికి, ముఖ్యంగా హిందువులకి కొత్త సంవత్సరం అనగానే మనకి ఆనందోత్సాహాలతో, కొత్త ఆశలతో, పొంగొత్త ఊహలతో ఈ సంవత్సర కాలం అంతా మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశలన్నీ కూడా ఒకచోట కుప్పబోసి ఆ ఆశలకి అనుగుణంగా మన ఆశయాలు ఉండాలని కోరుకునేటువంటిదే ఉగాది. ఉగాది అనగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటిది పంచాంగ శ్రవణం. మన ఈ సంవత్సరం అంతా కూడా మన యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీటిలలో మరి ఉన్నటువంటి ఈ రాశి ఫలాలకు అనుగుణంగా మనం ఎలా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదు, ఏ ఏ గ్రహాలు అలంకరిస్తున్నాయి, మరి అలాగే రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, వీటన్నింటికి అనుగుణంగా మనం ఏ రకమైనటువంటి ప్రణాళిక వేసుకోవాలి, ఇవన్నీ ఆలోచిస్తాం. అసలు పంచాంగానికి పూజ చేయకుండా ఏ తెలుగిల్లు కూడా ఉండదు. ఉగాది అనగానే ముఖ్యంగా మనం పంచాంగానికి పూజ చేసి తిథి వార నక్షత్ర యోగకరణాలన్నింటితో కూడా కలిసి మనకు ఎలా ఉంటుంది ఈ సంవత్సర కాలం అని చూసుకునేటువంటిది. అందులో భాగంగా మనం ప్రతి మాసం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కానీ, పక్ష ఫలితాలు కానీ, అలాగే ఈ సంవత్సర కాలం క్రోధి నామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అంటే ఇది పూర్తిగా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే ఉంటుందన్నది కాకపోయినా మనకి గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇది ఎంతవరకు మనకి ఈ సంవత్సర కాలం ఎలా ఉంటుంది, రాబోయే ప్రమాదాలేంటి, వచ్చేటువంటి అదృష్టాలేంటి, వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, సంతానం కానీ, అన్ని విషయాల్లో మనకి ఎలా ఉంటుందో చెప్పేటువంటి విషయమే. దానికి ఒక్కొక్క రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ సంవత్సర కాలానికి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరం మనకు వచ్చేటువంటి సంవత్సరం పేరు క్రోధి. ఎందుకంటే ప్రభావ శుక్ల అంటూ చెప్పుకునేటువంటి ఈ సంవత్సరాలలో మనకి ఇప్పుడు వచ్చేటువంటిది క్రోధి నామ సంవత్సరం. ఎన్నో సంవత్సరం అంటే 38వ సంవత్సరం. ఈ 38వ సంవత్సరంలో మనకు ఎలా ఉంటుంది అంటే పేరుని బట్టే మనకు కొంత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ సంవత్సరాలన్నీ కూడా బ్రహ్మ మానస నారద మహర్షి యొక్క మానస పుత్రికలు అంటుంటారు ఒక్కొక్క సంవత్సరాన్ని. మరి ఈ సంవత్సర నామాలని బట్టి కూడా మనం కొంత ఫలితాలని అంచనా వేస్తూ ఉంటాం. క్రోధి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఓ రకంగా కోపం రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉండేటువంటి నవనాయకుల యొక్క స్థితిగతులను బట్టి ఈ పరిస్థితి ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటువంటిది తెలుసుకుందాం. దానికి ఒక్కొక్క రాశి ఫలితాన్ని మనం చూద్దాం. వృషభ రాశి ఫలితాలు. వృషభ రాశి వారికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఈ క్రోధి నామ సంవత్సరం అంటే ఆదాయం 2, వ్యయం 8. అంటే వచ్చేదానికంటే సంపాదించేదానికంటే ఖర్చు చాలా అధికంగా ఉంటుంది. అలా అన్నంతలో భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. అది అవసరానుగుణంగా ఖర్చు పెట్టేటువంటి ఖర్చు అయి ఉంటుంది. రాజ్యపూజ్యం 7, అవమానం 3. కాబట్టి అందరూ కూడా అభిమానించేటువంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి కనుక చూస్తే మే 1 నుండి సంవత్సరాంతం వరకు కూడా జన్మరాశిలో గురుడు రజితమూర్తిగా ఉన్నాడు. శనిశ్చరుడు సంవత్సరం అంతా కూడా రాజ్యస్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. రాహుకేతువులు సంవత్సరారంభం నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ, పంచమ స్థానాల్లో ఉన్నారు. ఇక వీళ్ళు కూడా సువర్ణమూర్తులుగా ఉన్నటువంటి వారు. రాహు లాభస్థానంలో ఉండడం వల్ల అన్ని రంగాల వారికి విజయం కలుగుతుంది అని చెప్పచ్చు. అలాగే ఆర్థిక లాభం ఉంటుంది, ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది. దశమ శని ఆత్మస్థైర్యాన్ని ఇస్తాడు. ఏదైనా నేను చేయగలుగుతాను అనేటువంటి ఒక గొప్పనైనటువంటి స్థైర్యం మీకు వస్తుంది. అలాగే నూతన వ్యాపారాలు చేస్తారు. అలాగే కృషికి తగినటువంటి ఫలితం కూడా పొందుతారు. ఇక వృషభ రాశిలోనికి గురు సంచారం వీరికి ఆశావాద దృక్పథంతో పాటు నూతన జీవితాన్ని ప్రసాదిస్తుందనే చెప్పొచ్చు. గురు సంచారం వీరికి రకరకాలైనటువంటి అన్ని విషయాల్లో కూడా అంటే కొత్త జీవితాన్ని ఇవ్వడం, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి చక్కటి ఫలితాలు, అత్యున్నతమైనటువంటి ఫలితాలు రావడం, కొత్త రకమైనటువంటి పంటలు పండించి వాటి నుండి ఆదాయం పొందడం, అనుకున్న ఆశయంపై సాధించడానికి ప్రయత్నిస్తే తప్పనిసరిగా చాలా అంటే పట్టింది బంగారం అంటారు కదా, అలా అవుతుంది. మన ప్రారంభంలో చూస్తే కొంతవరకు వ్యయరాశిలో ఉంటాడు కదా గురుడు, అలా ఉన్నప్పటికి కూడా శుభమూలక ధన వ్యయాన్నే కలగజేస్తాడు. అంటే ఓ పెళ్ళికి ఖర్చు పెట్టడం, ఓ ఉద్యోగానికి ఖర్చు పెట్టడం, ఇలాంటి శుభానికి ఖర్చు పెట్టేటువంటివే ఖర్చు చేస్తాను తప్ప అది అనవసరం ఖర్చు ఏముండదు. తదుపరి మరి జన్మరాశిలోకి వచ్చినప్పుడు గురు సంచారం వల్ల స్థానచలనం వల్ల స్థానభ్రంశం అయితే ఉంటుంది.
కొద్దిగా మనం చెప్పాలంటే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి. తర్వాత కొంత కండరాలకు సంబంధించినటువంటివి, తలకు సంబంధించినటువంటి కొన్ని నొప్పులు ఇవన్నీ కూడా ఉంటాయి. వీటి అధిగమించడానికి గురువారం రోజు మనం ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు శనగలు ఇలాంటివి దానం చేయడం అనేటువంటి చేయాలి. వ్యవసాయదారులకు కృషి ఫలిస్తుంది. ఎవరైతే ఇప్పుడు రైస్ మిల్లులు ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళందరికీ కూడా గతం కంటే ఆశించినటువంటి ప్రయోజనాలు చాలా ఎక్కువగా కనిపిస్తాయి. ఇంకా కొంత పాలకుల బెడద అయితే తగ్గుతుంది. అయితే మిశ్రమ ఫలితాలనే చూడొచ్చు అని చెప్పొచ్చు, ఎందుకంటే కొంత ముందు వెనుక ఉన్నది కాబట్టి. తర్వాత చేనేత పని వాళ్ళకు ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సినీ, గాయక, నాటకరంగ, కళారంగ సామాన్యులకు యాంత్రిక రంగం వారు ఎవరైనా ఉంటే వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందనే చెప్పొచ్చు. దశమ స్థానంలో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంతమేరకు ఆశించిన ఫలితాలు ఇవ్వదు, దోషప్రదం. కొద్దిగా పాపకార్యాచరణ, వృత్తి నష్టం, కర్మభ్రష్టత కొద్దిగా ఉంటుంది. కొంత విఘ్నాలు, వ్యాకులత, ఆదాయ నష్టము, కీర్తి కొద్దిగా ఉంటాయి. ఉద్యోగంలో మాత్రం బాధలు, కష్టాలు కొన్ని కలుగుతూ ఉంటాయి ఉద్యోగ స్థానంలో. ఇవన్నీ మనం చూసుకోవాలి. ఏకాదశ స్థానంలో రాహు మరియు తృతీయ స్థానంలో కేతు ఉండడం వల్ల మీ ఆదాయపు వనరులపై ప్రత్యక్ష ప్రభావం చూపడుతుంది. దీర్ఘాయుర్దాయంతో పాటు శక్తివంతంగా అన్ని రంగాల్లో రాణించేట్లు చేస్తుంది. జీవితంలో సంపద మరియు శ్రేయస్సు ఈ రెండు కలిపి ఉంటాయి. అప్పుడప్పుడు మనోవిచారం ఉంటాయి. కాబట్టి ఈ రాశి వారికి మనం ముఖ్యంగా చెప్పాలి అంటే కొంత రెండు కలిసినటువంటి మిశ్రమ ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. సోదరుల గురించి కొంత చింత కలుగుతుంది. అట్లాగే హోటల్ నిర్వాహకులకు, గృహ నిర్వాహకులకు వీళ్ళందరికీ కూడా భాగస్వామ్య సంబంధ వ్యాపారాలు ఏవైనా ఉంటే అవి బాగా కలిసి వస్తాయని చెప్పొచ్చు. అయితే ఇందులో ఉన్నటువంటి 4 నక్షత్రాల్లో కృతికా నక్షత్రం వారికి మిగతా 3 పాదాలు ఏవైతే ఉన్నాయో శుభంగా కలిసి వస్తాయి. అట్లాగే రోహిణి నక్షత్రం వాళ్ళకి కొంత అంటే నవంబరు ఈ నెలల్లో కొంత దుష్ప్రవర్తన ఇలాంటివన్నీ ఉంటాయి. మృగశిర నక్షత్రం వారికి అక్టోబర్ నెలలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి చేయకపోవడం వల్ల కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పొచ్చు. విన్నారు కదా. మరి ఈ రాశికి మనకి ఇలా ఉంది అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఇది ఒక్కొక్క మాసానికి ప్రత్యేకించి చెప్పట్లేదు, పూర్తిగా సంవత్సర కాలానికి. ఒక సంవత్సర కాలము అంటే మనం చక్కగా ప్రణాళిక వేసుకోవచ్చు. ఏ వ్యవహారంలో ఏ గ్రహాన్ని అనుకూలిస్తుంది, ఏ గ్రహం అనుకూలించట్లేదని చూసుకోవడమే కాకుండా సంవత్సర నామంలోనే క్రోధి అని ఉంది కాబట్టి మనల్ని మనం మానసికంగా కొంత ప్రశాంతతతో, కొంత ఓపికతో, కొంత మనం ఆలోచనని సరిగ్గా వేసుకొని అంచనా వేసుకొని ఒక్కొక్క అడుగు ముందుకు వేసినట్లయితే ఏ కష్టం రాకుండా ఈ సంవత్సర కాలం అంతా సుఖంగా సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా మనం ఆశించేది ఏంటి అంటే అందరం కూడా సంతోషంగా ఉండాలి, అందరం కూడా ఆనందంగా ఉండాలి, అందరికీ అన్ని ఉత్సాహంగా చైతన్యంతో కూడినటువంటి పనులే జరగాలి. అందుకే మనం కొత్త సంవత్సరం అనగానే నవనవలాడుతున్నటువంటి ఆ చైతన్యం అంతా కూడా ప్రకృతిలో అంతా కూడా పరవశించి కొత్త చైతన్యాన్ని, కొత్తదనాన్ని, కొంగొత్త ఊహలతోటి కనిపించేటువంటి ఒక ప్రకృతి తత్వాన్ని మనం ప్రేమిస్తాం, ప్రకృతి తత్వాన్ని పూజిస్తాం. ఆ ప్రకృతి తత్వాన్ని పూజించేటువంటి మనకు, ప్రకృతిలో పరమాత్మ ఉందని చెప్పేటువంటి మనకు గ్రహాల యొక్క అనుగ్రహం కలగడం కోసం చేసేటువంటి పూజా విధానం ఉంటుంది. అందుకే మనం పంచాంగాన్ని పూజించాము. అందులో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుని గ్రహాల అనుకూలత కోసం మనం ఏ ఏ గ్రహాలు అనుకూలించట్లేదో దానికి అనుకూలంగా మనం గ్రహశాంతి కానీ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ చదువుకుంటూ ఉంటే సుఖంగా ఉంటామని చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.